స్థానిక సంస్థల ఎన్నికల హీటు పల్లెల్లో కనిపిస్తోంది. ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కారసాని రాంభూపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేయడానికి ఎలా చూడాలి? పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించినారు. పోలీసులు అంత అతి ఉత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. విరూపాక్ష ఆయన ఏం ఒక గూండా కాదు, లేకుంటే ఒకవేళ రౌడీ కాదు, లేకుంటే ఎక్కడికైనా పారిపోతాడని చెప్పడానికి. ఉదయం పోయి రాత్రి 2 గంటలకు 3 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం. ఒకవేళ అంతకాలం తప్పించుకొని పోతా అనుకున్నప్పుడు ఇంటి చుట్టూ పోలీసులు పొద్దున్నే అరెస్ట్ చేసిండొచ్చు. తలుపులు పొగలు కొట్టి అంత చేయాల్సినంత పెద్ద సీన్ లేదు. అంటే ప్రజలను భయభ్రాంతులు చేయడానికి రేపు రాబోయే ఎలక్షన్లలో పోలీసుల యాక్షన్ ఇట్లా ఉంటుందని చెప్పడానికి ఆ పని చేయడం జరిగింది. అంటే తన జనాన్ని బలం నిరూపణ కోసము నియమకాలకు వెళ్ళి దాడి చేసి అక్కడ టీడీపీ నాయకుడు వాహనాన్ని స్వయంగా తన సమక్షంలోనే దాడి చేయించడాన్ని ఎలా చూడాలి? అది ఏమంటారు మీరు? ఇప్పుడు మా కార్యకర్తను పరామర్శించడానికి పోయినాడు. ఎందుకు కొట్లాడతారని సర్ది చెప్పడానికి పోయినట్టుంది. అది వాళ్ళంతా రెచ్చిపోయినట్టు వాళ్ళు కొట్టుకున్నట్టుంది. స్వయంగా మీరు సీన్లోకి వెళ్ళారు, ఆ గ్రామాల్లో పరిశీలించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడ గొడవల్ని ఎలా చూస్తారు? నేను ఆ గ్రామం చిప్పగిరి వరకు అయిపోయిన పోలీస్ స్టేషన్ అంతా మాట్లాడాను. కానీ ఒకటి మాత్రం ఒకవేళ తప్పు ఎవరు చేసిన తప్పుని ఎవరు ఖండించాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులు మాత్రం అంత అతి ఉత్సాహంతో తలుపులు బగలు కొట్టి దెబ్బలు తగలపోయినా 307 వేసి ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసులు పెట్టడం అనేది పోలీసులు ఈ ఓవర్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సింది. ఒకవేళ ఈ ఉత్తర సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగిందా ఒకవేళ అనేది మనకు తెలియని కూడా మాట్లాడడం అంటే మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ అధికారం మీ చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఈ విజయవాడ లాకప్ డెత్తులు, ఈ ఆలూరు లాకప్ డెత్తులు అంటే పోలీసులు ఇంకా తెలుగుదేశం కార్యకర్తల కంటే ఆయన వాళ్ళే పాపంగా తెలుగుదేశం కార్యకర్తలు వద్దులే మేమే పనిచేస్తామనే స్టేజ్కి ప్రత్యక్షంగా గొడవ జరిగేటువంటి సమయంలో పోలీసులు వారించారు, 2 వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం. ఇక్కడ పోలీసుల ప్రమేయం ఉందని ఎలా ఆరోపిస్తారు? పోలీసుల ప్రమేయం లేకపోతే వీడియో డైరెక్ట్గా చేసింది తెలుగుదేశం కార్యకర్త వాళ్ళ భర్తనే ఆమె గుడ్డలు దించి ఇంకా కేసు పెట్టమని చెప్పిన పరిస్థితి ఇంకా డైరెక్ట్గా మనకు వాళ్ళే విజులలో దొరికిపోయినారు. అంటే పోలీసులే ఉత్సాహంగా వీళ్ళే పోయి పోలీసులు పోయి నీ భార్య బట్టలు దించేసే మేము ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెడతాము అని చెప్పి నేర్పించి పోలీసులే పంపించి ఆ పని చేయించినారు. ఇంకా అంతకంటే ఇంకేముంది ఆడ జరిగిన సీన్లో మొత్తం పోలీసులు అంత అతి ఉత్సాహం ప్రదర్శించినారనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తుందనేటువంటి వాతావరణం, ఒక అనౌన్స్ మాత్రమే జరిగింది. ఎందుకు పల్లెల్లో ఇలాంటి కక్షలు కార్పణాలు? ఇంకా పోలీసు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బెదిరించుకోవాల. మామూలుగా ఎలక్షన్ జరిగితే వాళ్ళు గెలిచడం హైలీ ఇంపాసిబుల్. ప్రజలు మోసం చేసినారు ఎలక్షన్ల ముందర, అవి ఇస్తామని. జగన్మోహన్ రెడ్డి దోసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి మీకంతా నాణ్యమైన మందు ఇవ్వలేదు, మొత్తం అది ఇదని మాట్లాడినారు. ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏముందంటే మొత్తం బ్రహ్మాండంగా ప్రజలే మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ తాగమంటుంది, పోలీస్ శాఖ ఊదమంటుంది, న్యాయశాఖ కోర్టుకు రమ్మంటుంది, ఫైన్ కట్టమంటుంది ఆర్థిక శాఖ. ఇది తాగి మోటార్ సైకిల్ అవుతానే 10,000 రూపాయలు కట్టాలి అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది లేదు. బెల్ట్ షాపులు లేవు, ఊరికి 4 బెల్ట్ షాపులు లేవు, ఏం లేవు. రాత్రి 10 గంటలు 11 గంటల వరకే బెల్ట్ షాపులు బంద్. మళ్ళా ఉదయం 11 గంటల వరకు మళ్ళా షాప్ ఓపెన్. అప్పుడు ఇంత ఈ డంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇంత అన్యాయంగా పోలీసులని ఏదన్నా 1-2 దొరికితే కేసులు తప్ప 10,000 ఫైన్ పెట్టి చేసిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ప్రజలు ఇంకా వీళ్ళ దోపిడీ అంతా చూసిన తర్వాత వీళ్ళంతా ఇది వేస్ట్ కేసులు అనుకునే పరిస్థితి ప్రజలు వచ్చేసినారు. ల్యాండ్ రీసర్వే దాని మీద జగన్మోహన్ రెడ్డి భూములలో మొత్తం మేము వేయించుకొని మొత్తం అయిపోతుంది, ఇంకా మొత్తం
మీరు రిజిస్ట్రేషన్ చేయించాను. ఇప్పుడు ప్రజలకు అందరూ తెలిసిపోయింది. ఆ బుక్కులు తప్ప ఏం లేనండి. ఒక ఫోటో కూడా రాజకీయ పార్టీలు అనాగరికంగా ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వడం, రాడ్లతో కొట్టుకోవడం, కర్రలతో దాడి చేసుకోవడం, ఇంకా ఈ అనాగరిక రాజకీయానికి ఈ దాడులకి పుష్ట పెట్టే ప్రసక్తి లేదంటారా? పెట్టే పరిస్థితి ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ఎవడున్నాడో ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, నేను స్వచ్ఛందంగా పరిపాలన చేయాలి, ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఎటువంటి నావాడైనా ఎవడైనా కూడా న్యాయంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, ఎవరిని తప్పైనా యాక్షన్ తీసుకుంటామని అటువంటి ముఖ్యమంత్రి ఉంటే అది రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం ఫ్యాక్షన్ విషయంలో 2004 గెలిచిన తర్వాత మీరందరూ ఫ్యాక్షన్ ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పినాడు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రాష్ట్రం అరాచకంగా రౌడీజంగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చాక శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని కూటమి ప్రభుత్వం చెప్తుంది కదా. తెలుగుదేశం వాళ్ళు రమ్మని చెప్పండి అబ్బా, మేము ఒక్కటే వాళ్ళం కొడుతున్నాము. ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో పెసరవాయి విలేజ్లో డబుల్ మర్డర్ కేసు తప్ప వాళ్ళకు ఫ్యాక్షన్ తప్ప ఏ తెలుగుదేశం కార్యకర్తను కొట్టినారు, ఏ తెలుగుదేశం కార్యకర్తను బెదిరించినారు రమ్మని చెప్పండి. ఈ తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్కి సంబంధం లేని ఏం లేని వాళ్ళను ఎంతమందిని కొట్టినారు? గడిమేమలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే దిక్కులేరు. సీరియస్గా మాట్లాడితే తప్ప అంతవరకు లేదు. ఇండ్ల మీదకి పోయి కొట్టినా కూడా, అర్ధరాత్రి పోయి కొట్టినా కూడా ఆ రకంగా మీరు మీ అధికారం ఉన్నప్పుడు మీరు భయపడించారు. అట్లా మనం పొరపాటున కూడా నేను అధికారం ఉన్నప్పుడు బెదిరించబడ్డైతే ఇప్పుడు 50% వసూలు చేసే నాయకుడు, 50% వసూలు చేసే డబ్బులు వసూలు చేసే నాయకులు, నేలక కోస్తామనే నాయకులు, రాంభూపాల్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ 2004 ముందు ఆ క్యారెక్టర్ ఉండింటే రాంభూపాల్ రెడ్డి ఆ మాటలు అన్నీ చూసి నేనంటే రాంభూపాల్ రెడ్డి పరిస్థితి ఏందో చూపించాను నేను. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ ఫ్యాక్షన్కి అంది స్వచ్ఛబలికి మొత్తం రాజకీయ జీవితం ఫ్యాక్షన్కి సంబంధం లేదని ఆయన చేసిన తర్వాత పొరపాటున కూడా అటువంటి రాజకీయ జీవితం వద్దని ఆయన అటువంటి మహానుభావం దగ్గర మనం మాట తీసుకొని ఆయన కాంప్రమైజ్ చేశాడు. కాబట్టి ఈ ఫ్యాక్షన్ల గురించి మాట్లాడడం లేదు. లేకుంటే మాత్రం నాలిక కోస్తామనేటోళ్ళను, ఇప్పుడు మా వాళ్ళందరినీ కొడతామనేటోళ్ళను అందరినీ కూడా అప్పుడు వీళ్ళెవ్వరు కూడా అనిపించిందా ప్రతిపక్ష నాయకులు మీ మీద ఆరోపణలు చేసినప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని బెదిరించేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ పాత రాంభూపాల్ రెడ్డి మళ్ళీ ఒకసారి గుర్తుకు ఏమన్నా వచ్చిందా మీకు? అది ఇంకా వద్దనుకున్నాం, ఆ జీవితం వద్దనుకున్నాం. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, నాదేదో సాగుతుందని నేను చేస్తే దేవుడు అనేవాడు ఎవరిని ఊరుకున్నాడు. జరిగిన నాళ్ళు బ్రహ్మాండంగా జరుపుతారు అడ్డం లేకుండా, పోతే లాస్ట్కి ఒక్కటేసారి ఇంకా అయిపోతుంది. మాకు కొల్లింగంలో నల్లెంకటరెడ్డి అని ఉండే, మొత్తం ఆయనతో బాగా బ్రహ్మాండంగా ఉండే. లాస్ట్కి ఏమైపోయా, లాస్ట్ వాళ్ళ పిల్లలు కూడా దావకు. ఎవడైనా కూడా తెలుసుకోవాలి, దేవుడు అనేవాడు మంచికి అందరికీ అధికారం ఇస్తాడు, కానీ దాన్ని నిలబెట్టగల తొందరపడితే మాత్రం మనం కూడా నా లెవెల్లో కూడా నేను కూడా ఓవర్ యాక్షన్ చేస్తే దేవుడు కూడా నాకు కూడా అందరికీ నేను మందికి మాటలు చెప్పచ్చు, నేను కూడా ఖచ్చితంగా దానిని ఆమోదించి ఇట్లా బిఎల్ఓలను కొత్తనే కూడా ఏమనని పరిస్థితిలో ఉన్నాం. కేసు పెట్టమంటే కూడా మా వాడు రవీంద్రారెడ్డి పాపం వాడు ఏం లేదు, రైతులకు డబ్బులు ఇస్తారని వాడిని కాళ్ళు ఇరుక్కొట్టరి, ఎంగనని కొట్టరి, మీది వేమలో మా కార్యకర్తని చంపిరి. అంటే ఎక్కడైనా కూడా ఫ్యాక్షన్ సంబంధించిన ఒకవేళ ఒక పెసరవాయి ఒకటి వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఫ్యాక్షన్లో వాళ్ళని ఇల్లు చంపుకొని వాళ్ళు తప్ప ఎక్కడైనా ఫ్యాక్షన్ ఎక్కడైనా ఉందో చెప్పండి. సో ఫైనల్గా పల్లెల్లో జరిగేటువంటి రాబోయేటువంటి స్థానిక సంస్థల నేపథ్యంలో ఎన్నికలు ఎలాంటి వాతావరణంలో జరుగుతాయని మీరు అనుకుంటున్నారు?
పోలీసు వాళ్ళను ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరపండి. మీరు నిష్పక్షపాతంగా జరపకుండా చేసే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తిరగబడతారు. అటువంటి దూరం రానియొద్దని మాత్రం కోరుతున్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రశాంతంగా జరగాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, కక్షలు కార్పణ్యాలకు స్వస్తి పలకాలి. గ్రామాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి పోలీసులు ఈరోజు కక్షపూరితంగా ఆలూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలే సాక్ష్యమని కాట్సాని రాంభూపాల్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.